ఎక్కడ గౌరవాన్ని తగ్గకుండా చూసుకుంటూ పవన్ కళ్యాణ్తో కలిసి సాగుతున్నది చంద్రబాబు గారి ప్రయాణం. తాజాగా ఏదైతే ఆయనకి సపరేట్గా ఒక బ్లాక్, ఇంకో పక్కన గెస్ట్ హౌస్ ఇవన్నీ కేటాయించడం, అలాగే తను కోరుకున్నటువంటి అధికారిని ఇవ్వటం, ఇవన్నీ ఒక ఎత్తు. తాజాగా ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అన్నటువంటిది జరిగింది. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానుల సుదీర్ఘకాలపు కోరిక పవన్ కళ్యాణ్ నేను అన్నటువంటి మాట వినాలన్నటువంటిది అసెంబ్లీలో క్రిందటిసారి ఓటమి తర్వాత మనోవేదనకు గురైనటువంటి వాళ్ళకి ఇప్పుడు మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒకసారి ఆ ప్రమాణ స్వీకారపు వాయిస్ విన్నాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి లభించినటువంటి అపారమైనటువంటి గౌరవం ఏంటంటే, టోటల్ శాసనసభ్యులు ఎవరైతే అటు జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు అందరూ లెగిసి నుంచుని ఆ సందర్భంలో ఆయనకి చప్పట్లతో స్వాగతిస్తూ, ఆ తర్వాత కూడా అభినందనలు తెలుపుతూ సాగినటువంటి వైనం ఆయనకి లభించిన గౌరవానికి అద్దం పడుతుంది.